నమస్కారం. మరి మాట్లాడుతున్నాను చాలా సంతోషంగా ఉంది. నేను ఇవాళ డమ్మాల్లో ఉన్నాను. మీరు అడుగుతున్న సమయానికి నేను దుబాయ్‌కొచ్చాను. ఇక్కడ చాలా ఒరిజినరీ సర్ప్రైజింగ్‌గా చల్లగున్నది. సో, నా తరకు ఒరిజినల్ క్రికెట్ సెట్ ఏసుకొని నేను ఏసుకున్నాను. ఊరికొచ్చిన విధంగా ఊరంతా తిరిగి అని చూసేసాను. యాంటోనీ నన్ను చూశాను. వినోద్ అతను తెలుసుకున్నారు. అతనేమో వెరీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటారేమో అతను హోల్ సైడ్స్ అని తెలుసుకోవడానికి. నేను కలిసి అక్కడి నుంచి వచ్చేసినప్పుడు నేను లాస్ట్‌కి అక్కడి నుంచి వచ్చిన టైం నుంచి అతను పైనకొచ్చారు. అతనికి అన్ని జ్ఞాపకం ఉన్నది. అన్నీ చూపెట్టేసారు అన్నీ. ఓకే సార్. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. నిన్న మిస్ పడిన క్వెషన్స్ అంతా ఇవ్వాలి సార్. Q3 రిజల్ట్స్ చూసారంటే టాటా మోటార్స్ టాటా కమర్షియల్ వెహికల్ ఏమో 705 క్రోర్స్ ప్రాఫిట్ చేశారు. నేనైతే ప్యాసింజర్ వెహికల్స్ 3400 క్రోర్స్ లాస్ చేశారు. పాసెంజర్ వెహికల్ లాస్ ఏమో పెద్దగా కన్సిడర్ చేయకూడదు. ఈ లాస్‌కి కారణం అవుతుంది జేఎల్ఆర్. జేఎల్ఆర్ వదిలేసామంటే అది హైలీ ప్రాఫిటబుల్‌గా ఉంటుంది. జేఎల్ఆర్‌కేమో సైబర్ సెక్యూరిటీ నుండి వచ్చిన లాసెస్ ఇవి. లాంగ్ టర్మ్‌లో ఇది ఈవెన్ అవుట్ వెళ్ళిపోతుంది. ఇగ్నోర్ చేయండి. ఇది ఇగ్నోర్ చేసేసి మీ పనులు మీరు చేయండి. అయాజ్ ఏమో ఇప్పుడు చూసామంటే పీవీ బాలాజీ ఏమో చైర్మన్ బోర్డ్ నుంచి మార్చి ఒక సీఈఓగా చింపేసి ఈటీకి పంపించేశారు. ఇంకో క్వెషన్ ఇప్పుడు లాస్‌లోనేమో ఈ లెవెల్‌లోనే ఉందంట. అంటే ఆ లాస్ మిటిగేట్ చేశారనుకోండి. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ మూవ్‌మెంట్ లాస్ యూజ్ చేసినంత లెవెల్‌లో ఉన్నట్టుగా మనం లోన్‌కెళ్తే ఇది చూసారంటే కమర్షియల్ వెహికల్ తలకి ప్రైస్ హైగా ఉన్నా కూడా డివాకాను మీరు డీప్‌గా చదివింటారు. దీనివల్ల ఇవాళ మంచి పెద్దదవుతుంది. ఇది 2 కన్సిడర్ చేయడం లాంగ్ టర్మ్‌లో మీకు చాలా పెద్ద బెనిఫిట్. ఓకే సార్. యాక్చువల్లీ చూసారా వెహికల్ కంపెనీ చూసామంటే మాకు తెలిసిన వరకు టాటా మోటార్ కన్నా ఫీ తక్కువగా ఉన్నది. ఇండియాలో ఏది లేదని తెలుస్తున్నది. దానివల్ల అడుగుతున్నాం. ఓకే. నెక్స్ట్ అవుతున్నది సౌత్ ఇండియన్ బ్యాంక్ సీఈఓ పీఆర్ శేషాద్రి ఏమో రిటైర్ అవుతున్నారు. మీరు మళ్ళీ మళ్ళీ చెప్పేదేమో టీఆర్ శేషాద్రి టర్న్ ఆన్ చేస్తారని. వాళ్ళు అంత మంచిగా చేసినోళ్ళు ఉంటే ఎందుకు రిటైర్మెంట్ 2 వర్షం ఇచ్చేయడానికని మేనేజ్‌మెంట్ ఎందుకు రాలేదు? ఓకే. మేనేజ్‌మెంట్ ముందొచ్చారు. ఇతను పర్సనల్ రీజన్‌గా పైనకెళ్తున్నారు. ఓకే. లేకపోతే ఇంకో బ్యాంక్‌కెళ్తారు, లేకపోతే ఇంకో ఫైనాన్స్ కంపెనీకి వస్తారని అనిపిస్తుంది. ఈ కంపెనీ ఆ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ వదలండి. ఈ కంపెనీ మంచి టర్నోవర్ అయింది. డిప్ అనే ఒక ఆపర్చునిటీగా నేను చూస్తున్నాను. ఈ కంపెనీ ఈ కంపెనీ ఏమో బాగానే టర్నోవర్ అయింది. ఈ బ్యాంక్‌లో లాంగ్ టర్మ్‌లో కర్ణాటక బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రాబ్లమ్ ఏమో ఈ యూనియనే. అదే తెలక ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేసే పనికెళ్తున్నారని అనిపిస్తున్నది సార్. ఒక లెవెల్‌లో సాల్వ్ చేశారు. ఒక అగ్రీమెంట్ సైన్ చేశారు. ఓకే సార్. ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఏమో అంతలాగా ప్రాఫిట్ ఏమో Q3లోనేమో 48% పెరిగింది. ఐడీఎఫ్‌సి మీ పటాస్ ఫేస్‌లో ఉందా? ఇంకా లేకపోతే గుళ్ళు సుదయిపోయింది సార్. ప్రైస్ బుక్ ఏమో 1.6 ఉంది సార్. ఇంకా పటాస్ రిస్క్‌లో కొంచెం రోజుల వరకు ఉంటుంది. వన్స్ ఇన్ ఎ వీక్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా లాంగ్ టర్మ్‌లో చూసాం 15 సంవత్సరాల సర్వీస్ ఉంది. నెక్స్ట్ టాప్ 5 ఇండియన్ బ్యాంక్‌లో ఇది ఒక డెఫినెట్‌లీ వస్తుంది. నెక్స్ట్ అవుతుంది కవిన్ వాస్ ముఖ్యమైన విషయం చెప్పిందేంటంటే బ్యాలెన్స్ విట్‌నెసింగ్ చేస్తాను. డెప్త్ తగ్గించడానికి ఏంటి పని ఉందో అది నేను చేస్తాను అని చెప్తున్నారు. ఇది మార్కెట్‌లో ఏ లెవెల్‌లో ఇంప్లికేషన్ ఇస్తుంది? ఓకే. మార్కెట్‌లో టఫర్ టైమ్ అహెడ్ ఉందని చెప్పేసి తెలుసుకుంటున్నా. డెఫినెట్‌లీ మీరేమో కెవిన్ మాస్ బ్యాలెన్స్ షీట్ తగ్గించారంటే 1 ట్రిలియన్ బ్యాలెన్స్ షీట్‌ని 10 ట్రిలియన్ చేశారు. ఓకే. 2 ట్రిలియన్ కట్ చేసినా కూడా మార్కెట్‌లో బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. టాప్ మార్కెట్‌కి అందరూ టఫ్ టైమ్ ఉంటుంది. థ్రెట్ వర్క్ చేశారంటే కాస్ట్ ఆఫ్ మనీ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరుగుతుంది. గోల్డ్‌లో మళ్ళీ ఒక బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకే. మార్కెట్ మనం స్ఫూర్తిగా ఉందని మనం తెలుసుకోవచ్చు సార్. కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకని మార్కెట్ డెఫినెట్‌లీ క్రాక్ అవుతుంది. ఇది చేశారంటే మార్కెట్ మొదట పడుతుంది. ఓకే సార్. టెస్ట్ చేశారంటే గోల్డ్ రేట్ డెఫినెట్‌లీ పడుతుంది. క్రాక్ అవ్వడం అంటే కింద పోరునెళ్తుందా? మీదకెళ్తుందా అనుకుంటున్నారు సార్. కిందకెళ్తుంది. వాళ్ళు అలా చేశారంటే గోల్డ్ తలక రేట్ ఏమో కింద పడడానికి చాలా అవకాశాలున్నాయి. ట్రెడ్ తలకు బ్యాలెన్స్ షీట్ సబ్స్టాన్షియల్లీ తగ్గించారంటే గోల్డ్ $300, $400 పడుతుంది. 4,500కి వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి ముందే 4,500 ఎళ్ళిందంటే అది టైంలో 4,000కి వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉన్నది. ఈ థ్రెట్‌ని క్యారీ చేసుకొని ఎళ్లారంటే. ఓకే సార్. ఓకే సార్. ఫైన్ సార్. ఓకే. ఈ నెక్స్ట్ అవుతున్న ఏమో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మిడిల్ ఎంట్రీ లెవెల్ జాబులని డెమాలిష్ చేసిందని. ఆంథ్రోపిక్ తలక సీఈఓ చెప్పారు. యూఎస్ తలక సాఫ్ట్‌వేర్ స్టాక్స్ $1 ట్రిలియన్ కెళ్ళినాడు. కింద లాస్ట్ వీక్‌లో పడింది. ఇది ఎలా చూస్తున్నారు సార్ మీరు? ఎలాగవుతుంది నెక్స్ట్ ఐటీ కంపెనీస్‌కి? ఎంట్రీ లెవెల్ జాబ్స్ కంపల్సరీ పోతాయి. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఎవరు మెయిన్ ఇస్తున్నారో వాళ్ళకందరికి డెఫినెట్‌లీ ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే మన ఊర్లోని ఐటీ స్టాక్స్ అని కరెక్టే. నా తలక ఫీలింగ్ ఏంటంటే ఆంట్రప్రీ యూజ్ చేయడానికి మనకు మనుషులు కావాలి. అమెరికన్స్‌ని యూజ్ చేసినంతే మన ఇండియన్‌కి అర్థం అవ్వదు. సో, స్కిల్ సెట్ చేంజ్ అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. చాలా ఎంట్రీ లెవెల్ జాబ్స్ డెఫినెట్‌లీ పోతాయి. ఓకే సార్.
ఆ స్కిల్ సెట్ చేంజ్ అయితే నాకంత ఆ స్కిల్ సెట్ అయినట్టుగా నేను అప్డేట్ చేసుకోవాలి. యెస్. అదే మన పాయింట్. ఓకే. యెస్. ఓకే సార్. ఓకే. ఫెడరల్ బ్యాంక్‌లో 9.99% బ్లాక్ స్టోన్ కొనడానికి అప్రూవల్ దొరికింది. కేవీఎస్ ఏమో ఇంకా ఫండ్‌ని లోన్ తెచ్చారు. కేవీఎస్ మనీ ఉందంటే అగ్రెసివ్‌గా గ్రో అవుతుంది. ఐడీఎఫ్‌సికి, ఫెడరల్ బ్యాంక్ ఎదురు ఒకడికొకరు కొట్టుకునడం ఇచ్చేస్తారు. ఫెడరల్ బ్యాంక్ అనేది చాలా కాలం నుంచి ఉందుకున్న ఒక బ్యాంక్ సార్. దానివల్ల లెగసీ ప్రాబ్లమ్స్, యూనియన్స్ ఇవన్నీ ఉంటుందని చెప్పి ఓకే. వీళ్ళు ఇంటర్నేషనల్ స్టేక్ హోల్డర్ లోన్ తీసుకొని వచ్చారంటే అది కమ్యూనిటీగా ఉంటుంది కదా సార్. అది అమ్మరు సార్ ఫస్ట్. వాన్ బఫెట్ కోసం ఐడీఎఫ్‌సి చేసినంతనే అవకాశం ఉంటుంది సార్. అదంతా జరగదు ఒకటి. ఫైనల్లీ గంటలు అవుతున్నది ఇండియన్స్‌తోనే. ఇది మోర్ దెన్ గంటలు వెళ్ళలేదనుకుంటాను. కానీ భయంకరం పోటీగా ఉంటుంది. ఒక లెవెల్‌లో వస్తుంది. శబాస్! సరైన పోటీ. ఒక మెయిల్ వచ్చింది సార్. ఐటీసీ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఏం చెప్పారంటే ₹6.50 ఇచ్చేస్తాం. ఎప్పుడు మీకు అంజరండి ఉండి వస్తుంది సార్. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 12 లెవెల్ నుండి మీకు ఈ డబ్బులు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ వచ్చిన డివిడెండ్ మళ్ళీ ఐటీసీలో ఇన్వెస్ట్ చేయండి. అలాగని చెప్తున్నాను నేను. దాంట్లో నేను చెప్తున్నానంటే నేనే టీడీఎస్ 10% డైరెక్ట్ చేసి ఇచ్చేస్తాం. అలాగని చెప్తున్నారు. ఓకే. పాన్, ఆధార్ లింక్ లేదంటే 20% చేసి ఇస్తాను అని చెప్తున్నారు. అవును. సో, ఇలా ఇచ్చిన మీకు 10,000 మీద డివిడెండ్ మీకొచ్చిందంటే, ఓకే. మీకు లేదా లోన్ వచ్చిందంటే దీను అని చెప్తున్నారు. ఒక 1000 షేర్, 2000 షేర్ అందరికి ట్యాక్స్ తగ్గిందని మనం అర్థం చేసుకోవాలి సార్. సార్ ట్యాక్స్‌లో ఏంటి ప్రాబ్లమ్ వస్తుంది సార్? దానివల్ల తిరిగి మనం తీసుకోవచ్చా? మళ్ళీ మనం రిటర్న్ ఫైల్ చేసి మనం తీసుకోవచ్చు. మనం తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. అది మా శాలరీలో ఎళ్లి పడుతుంది సార్. మీ దానికి శాలరీలోనే వస్తుందది. కానీ మీ ట్యాక్స్ పెయిడ్ మొదటి లెక్కలో వస్తుంది. మీరు తీసుకోవచ్చు అని మీరు మా టీమ్‌ని కాంటాక్ట్ చేశారంటే డెఫినెట్‌గా తీసుకోవచ్చు. ఓకే సార్. నా తనకు అండర్‌స్టాండింగ్ కరెక్టా అని మీరు చెప్తే బావుంటుంది. నా తనకు సాలరీ 10,00,000 ఉంది. డివిడెండ్ 15,000 వచ్చిందంటే అది యాడ్ అవుతది. మేము టీడీఎఫ్ ఫైల్ చేసి తీసుకోవచ్చు. నేను ఐటీ రిటర్న్ ఫైల్ చేసి తీసుకోవచ్చు. అదనక సాలరీ 12,00,000 13,00,000 ఉందంటే నా ట్యాక్స్ ట్యాబ్‌లో ఎళ్లి నా ట్యాక్స్ కట్టినట్టుగా లెక్కలేసుకోవాలి. కరెక్టా సార్? అవును. అవును. ఓకే సార్. అందరికి మెయిల్ రావడానికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. డౌట్స్ చాలామంది అడుగుతారని దానిలోని ఈ క్వెషన్ అడుగుతున్నాను సార్. అవుతున్నాను సార్. నెక్స్ట్ అవుతున్నా సార్. 2, 3 షేర్స్ సార్ నెక్స్ట్ అవుతున్నా. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ రిజల్ట్స్ బాగా వచ్చింది. వాళ్ళ తాలూకా ఐపీఓ ప్రైస్ మీద ₹100 మీద ఉంది. ఐపీఓ ప్రైస్ కిందకొచ్చిందంటే కన్సిడర్ చేయండి అని చెప్పానా? ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. ఓనర్‌షిప్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటే ఇంకా గ్రేటర్ లైఫ్‌కెళ్తుంది. ఓకే సార్. ఇది ఐడీఎఫ్‌సి ఫెడరల్ బ్యాంక్ ఈక్వల్‌గా చేస్తున్నారు సార్. ఓనర్‌షిప్ రిజర్వ్ అయిందంటే ఈక్వల్‌గా వచ్చేస్తుంది. అది రిజర్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓకే సార్. దాని వరకు వెయిట్ చేయడం అనేది చాలా క్వెషన్ ఉంటుంది. అవును. ఈ షేర్ గురించి చూసారా మీరు చాలా సంవత్సరాల నుంచి అదే చెప్తున్నారు. చాలా సంవత్సరం వెయిట్ చేయడం అవుతుందంటే కన్సిడర్ చేయండి అని చెప్తున్నారు. దాంట్లో మీరు స్టాండ్ మార్చలేదు. మార్చలేదు. ఓకే సార్. నెక్స్ట్ అవుతున్న టాటా పవర్స్. వాళ్ళ తలకి Q3 కూడా వచ్చింది. వాళ్ళ తన క్యూటీ రీజన్స్ ఫ్యాట్‌గా ఉన్నా కూడా నాకేమో ముంద్రా పవర్ ప్లాంట్ ఇష్యూ అది రావడానికి ఛాన్స్ ఉంది. దానివల్ల అక్లెస్ హీల్ అక్లెస్ హీల్ వాళ్ళకి ఇవ్వాల్సిన బలం గవర్నమెంట్ ఇవ్వలేదు. ఓకే. 4 అల్ట్రా పవర్ ప్లాంట్స్ అనౌన్స్ చేశారు. దసాన్‌లో ఒకటి, కృష్ణపట్నం ఒకటి, ఒకటి మిగతాది ముంద్రా, ఇంకా మిగతా ప్లేస్‌లో ఇంకోటి. ఈ నలుగురిలోనేమో టాటా మాత్రం ఒకటి కంప్లీట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చినంత వరకు అది ఫెయిల్యూర్. వాళ్ళేసిన డబ్బులకేమో రిటర్న్ వాళ్ళకి రాలేదని అంటున్నా. కోల్ ప్రైస్ అజ్యూమ్ చేసి కోల్ చేశారు. అది ఎక్కడికో ఎగిరిపోయింది. వాళ్ళు ఇండోనేషియాలో కోల్ తీసుకొనొచ్చి ఇండియాకి తేవడం అవ్వలేదు. ఇండోనేషియన్ గవర్నమెంట్ ఏమో పొజిషన్ మార్చేశారు. ఓవరాల్ ఈ కంపెనీ ఉండడం వల్ల మంచి కంపెనీ ఉన్నా కూడా మంచి హైలీ వాల్యూలో ఉంది. మనం వేడికి చూడవలసిందే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంత టైం మీకు స్పెండ్ చేసి ఇలాంటి విషయాలను చెప్పడం థ్యాంక్ యూ సార్. అంతే. ఓకే. డెఫినెట్లీ కెవిన్ చేశానంటే ఓకే. గోల్డ్, వెండి బాటమ్‌కి వస్తుంది. వెండి అదే లెవెల్‌లోకి వస్తున్నా సార్ ఇప్పుడు. గోల్డ్ కూడా పడడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.